హాయ్ అండి, వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ సుమి టాక్స్. అంటే మేము ట్రిప్కి వెళ్తున్నాము. ఆల్రెడీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడేసాము. సో ట్రిప్ కోసం అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ తీసుకోవడానికి, యాజ్ వెల్ యాజ్ ట్రెక్కింగ్ చేసేటప్పుడు షూస్, ఫుట్వేర్, వీటి కోసం అని చెప్పేసి షాపింగ్ చేద్దాం అనుకొని వచ్చాను అనమాట. అండ్ ఎక్కడికి ట్రిప్కి వెళ్తున్నాను అనేది కూడా నేను వీడియో మధ్యలో చెప్తాను అనమాట. అంటే మా ఇంటి దగ్గర డిఎస్ఎల్ మాల్ ఉంటుంది, జస్ట్ నియర్ బై. అక్కడ ఈజీ బై ఉంది అండ్ మ్యాక్స్ ఉంది. బట్ అదేంటంటే స్టోర్ కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ ఇది కొంచెం ఇక్కడ కొత్తగా పెట్టారు. స్టోర్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. కలెక్షన్ కొంచెం న్యూగా అండ్ ఎక్కువ కలెక్షన్ ఉంటదేమో అని చెప్పేసి ఇటు వచ్చాను అనమాట. సో ఫస్ట్ అయితే ఈజీ బైకి వెళ్తాను. చెప్పాను కదా చాలా పెద్దగా ఉంటది అని చెప్పేసి. ఇదే ఎంత పెద్దగా ఉంటది, కలెక్షన్ ఎలా ఉందో అంతా చూస్తాను రండి. సో నాకు ఈ టైప్ టీ షర్ట్స్ అయితే ఇష్టం అనమాట. బట్ వీటిని పేరప్ చేయడానికి కింద స్కర్ట్ లాంటిది ఉంటే బాగుంటది. ఓల్డ్ మూవీస్, హాలీవుడ్ మూవీస్ లో ఉంటాయి కదా హీరోయిన్స్, ఇటువంటి టీ షర్ట్స్ కింద స్కర్ట్ వేసుకుని పైన హ్యాట్ పెట్టుకుంటారు. సో నాకు అలా ఇష్టం అనమాట. సో దీన్ని పేరప్ చేయడానికి స్కర్ట్ ఏదైనా ఉందో లేదో చూస్తాను. స్కర్ట్ అయితే దొరికింది, ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇలా అయితే పేరప్ చేసుకున్నాను అనమాట. ఎలా ఉందో చూడాలి. ఈ గ్రీన్ టీ షర్ట్ అయితే తీసుకున్నాను, బట్ ఇంకా చూడాలన్నమాట. ఆ స్కర్ట్ వద్దనిపిస్తుంది. కొంచెం కంఫర్ట్ వైజ్ చూసుకుంటే బాగాలేదు. ట్రావెల్ కదా, కంఫర్ట్ అనేది ముఖ్యం అనమాట. ట్రావెల్ కి డ్రెస్సెస్ కొనుక్కుందాం అనుకుంటాను, బట్ నా మనసు అయితే మాత్రం మ్యాక్సీస్ మీద వెళ్ళిపోతుంది అనమాట. ఏంటో ఇది అక్కడితో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కలెక్షన్ అయితే ఎక్కువ ఉందన్నమాట. బట్ నాకు ఇన్ని చూసేసరికి ఏం తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్ ఉంది. కిందంతా ఏమో గర్ల్స్ కి అండ్ విమెన్ కి పెట్టారు, పైన బాయ్స్ అండ్ మెన్ అంట. జై కూడా తీసుకుంటాడు కొన్ని. నేనైతే ఈ టీ షర్ట్ మాత్రం తీసుకున్నాను. ఇంకా పక్కన మ్యాక్స్కి వెళ్ళి చూద్దాం ఏమన్నా ఉంటాయి. బాబు ఈ జై కుమార్తో అసలు షాపింగ్ అంటే మెంటల్ ఎక్కిపోతుంది నాకు. మనకి చాలా కలెక్షన్ ఉంది. మా జై గురించి నాకు తెలుసు కదా, ఎన్ని ఉన్నా కానీ తనకు నచ్చదు. ఇంకా మ్యాక్స్కి వెళ్ళిపోదాం అన్నాడు. నేనైతే ఇంకా టీ షర్ట్ తీసుకున్నాను. ఇంకా పక్కనే కదా మ్యాక్స్, అది కూడా చూద్దాము. ఇంకా టైం లేదు కదా, ఇది బిల్లింగ్ వేయించుకొని మ్యాక్స్కి అయితే వెళ్ళిపోతాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఫుట్వేర్ తీసుకోవాలి, చాలా తీసుకోవాలి. మధ్యలో డిమార్ట్కి కూడా వెళ్ళేది ఉందన్నమాట. సో ఫస్ట్ దీనికైతే బిల్లింగ్ వేయించేసుకుంటాను. 41 అంతా అయిపోయింది ఇక్కడ నా షాపింగ్. అంతే నా షాపింగ్ జస్ట్ 5 minutes లో ఉంటుంది అనమాట. జై అయితే గంటలు గంటలు చేస్తుంది. సో పక్కనే మ్యాక్స్ ఉందన్నమాట. అక్కడ కూడా ఏమైనా కొత్త కలెక్షన్ ఉందేమో చూద్దాము. ఇటు ఉందంట మ్యాక్స్, ఇటు వెళ్దాం. అసలు చెప్పాలంటే క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గరలో ఉంది, మరి ఎందుకు ఆఫర్స్ పెట్టలేదో. పెట్టాలి అసలు ఈ పార్టీకి, బట్ ఆఫర్స్ లేవు. కలెక్షన్ అయితే మంచిగా ఉంది కానీ ఆఫర్స్ లేవు. మ్యాక్స్ లో ఉందేమో చూస్తా. నైట్ షిఫ్ట్ కదా మాది, ఇందాకే లేచామన్నమాట. ఇంకా లేచి లేవగానే రెడీ అయ్యి షాపింగ్ అయితే వచ్చింది. ఏం తినలేదు, కాస్త ఆకలిగా కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. ఇంకా అక్కడ ఫుడ్ తినేసి ఇంకా రిమైనింగ్ షాపింగ్ అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. సో అక్కడికైతే వెళ్తాను. ఫస్ట్ తిండి ముఖ్యం నాకు. ఇక్కడ వెయిటింగ్ లాంజ్ లా పెట్టారనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ చూసారా, నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది చూడడానికి. థీమ్ అయితే మాత్రం నిజంగానే అరిటాకులు పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది చూడడానికి. ఇలా ఒక రాయల్ సెటప్ లా అనిపిస్తుంది కదా. సో మేము మెయిన్ ఫుడ్ కోర్స్ లో అయితే ఏంటి కొరియాండర్ చికెన్ అండ్ రాజుగారి కోడి పులావ్ అని చెప్పి తీసుకుందాం అనుకుంటున్నాము. చాలా బాగుంది అంబియన్స్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటది అని చెప్పి. ఎలా ఉందంటే ఒక విలేజ్ థీమ్ చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఇది ఫుల్ వీడియోలో క్లియర్ గా చూపించకపోయినా రీల్స్ లో అయితే నేను తీసి పెడతాను అనమాట. ఫుడ్ ట్రై చేయాలి ఎలా ఉంటుందో. ఈ టేబుల్ వెనకాల ఇటు సైడ్ చూడండి ఒకసారి. చూస్తున్నారు కదా, నాకు ఎంత బాగా అనిపిస్తుంది. గ్రీనరీ సెటప్ కానీ, లైట్స్ కానీ అంత డార్క్నెస్ లేకుండా బాగుంది. కొంచెం డిమ్ లైట్స్ తో ఎంత బాగా అనిపిస్తుందో. నాకు ఏదో అనుకుని ఇంతలా ఉంటుందని అనుకోలేదు, బట్ బ్యూటిఫుల్ అంబియన్స్. చాలా ప్లెజెంట్ గా ఉంది అనమాట మైండ్. షాపింగ్ చేద్దామని చెప్పేసి తిండి దగ్గరికి వెళ్ళిపోయింది నాది. ఇట్స్ ఓకే, తిన్న తర్వాత పీస్ఫుల్ గా షాపింగ్ అయితే చేస్తాను. పైన అయితే వైన్ సెటప్ ఇదంతా ఉంటది అనమాట. కింద అయితే ఫుడ్ పైన కూడా ఉంటది. పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పైకి వెళ్ళొచ్చు, కింద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కూడా వెళ్ళొచ్చు. మేము జస్ట్ కింద అయితే కూర్చుంటాం అనమాట. పైన సీలింగ్ చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది అనమాట. అంటే న్యాచురల్ గ్రీనరీ కాదు, బట్ స్టిల్ చూడడానికి ఎలా ఉందంటే అంత న్యాచురల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ లవ్ దిస్ ప్లేస్, నిజంగా చెప్తున్నా లిటరల్లీ. ఫస్ట్ అయితే మా స్టార్టర్ వచ్చేసింది అనమాట, కొరియాండర్ చికెన్. వైట్ కలర్ లో క్రీమీ టెక్స్చర్ లో ఉంటే స్పైస్ అనిపించింది నాకు. ఇలా ఉంటేనే నచ్చుతుంది. అండ్ ఇది బ్రాస్ ప్లేట్ లో సర్వ్ చేశారనమాట విత్ బనానా లీఫ్. చెప్పా కదా విలేజ్ థీమ్ అని చెప్పేసి. సో ఆ కాన్సెప్ట్ తోనే పెట్టారు. చాలా బాగుంది. టేస్ట్ అయితే చేస్తాను ఎట్లా ఉంటుందో. నేను టేస్ట్ అయితే ఎంజాయ్ చేయాలి అబ్బా. ఇది బిర్యానీ వచ్చిన తర్వాత దీని టేస్ట్ గురించి చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టర్ అయితే తినేసాను అనమాట. వెయిట్ చేస్తున్నాను కోడి పులావ్ కోసం అని చెప్పి. నాకే అనిపిస్తుంది వీడియో షూట్ చేస్తుంటే ఇది షాపింగ్ బ్లాగా లేదా ఫుడ్ బ్లాగా అని చెప్పేసి. ఓన్లీ ఏదో ఒకటే, ఒకదానికోసం అనుకుంటే ఒకటి అయ్యింది.
ఇంకా టైం ఉంటే షాపింగ్ టైం ఉంటే ఓకే, ఇఫ్ నాట్ రిమైనింగ్ షాపింగ్ రేపు కంటిన్యూ చేయాలన్నమాట. ఆల్రెడీ టైం 8:30 అయిపోయింది. ఇంకా తినేపాటికి బయటికి వెళ్ళేపాటికి ఎంత లేదనుకున్న ఒక 9:30 వరకు అయితే ఖచ్చితంగా అవుతుంది అనమాట. సో షాపింగ్ కుదిరితే ఓకే, రిమైనింగ్ షాపింగ్ ఇఫ్ నాట్ రేపు అయితే కంటిన్యూ చేస్తాం. మేము నైట్ షిఫ్ట్ కదా అని చెప్పి ప్రపంచం అంతా నైట్ షిఫ్ట్ లో వర్క్ చేయదు కదా, షాప్స్ అన్ని ఓపెన్ లో ఉండవు కదా నైట్ అంతా. రాజుగారి కోడి పులావ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట మేము మెయిన్ కోర్స్ లో. అయితే పక్కన కుక్కర్ సింబల్ ఉంది. ఏంటి కుక్కర్ సింబల్ ఉంది, కుక్కర్ లో కుక్ చేస్తారేమో అని అనుకున్నా. బట్ తీరా చూస్తే రియల్ గానే కుక్కర్ పట్టుకొచ్చారనమాట. కుక్కర్ లో కుక్ చేసే ఫుడ్ అయితే చాలా బాగుంటది, టేస్ట్ చేయాలి. వాళ్ళు వచ్చి సర్వ్ చేస్తారని వెయిట్ చేస్తున్నాము. పులావ్ అయితే సర్వ్ చేస్తున్నారు. ఇప్పుడే స్టీమ్ మంచి వచ్చింది అనమాట. పొగలుగా ఎంత బాగుందో చూడడానికి. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. ఇంకా ఫుడ్ అయితే తినేసాము. నాకు మాత్రం ఈ ప్లేస్ నుంచి అసలు వెళ్ళాలని లేదు, షాపింగ్ చేయాలి కానీ అసలు వెళ్ళాలని లేదు. అంబియన్స్ అంత బాగుంది, ఒకసారి చూడండి ఎలా ఉందో. మొత్తం ఎంత బాగుందో, అంత యాంటిక్ డిజైన్స్ తో విలేజ్ థీమ్ తో అంతా చాలా బాగా అనిపిస్తుంది. పైన ఏమో వైన్ సెటప్ అది పెట్టారనమాట. అటు సైడ్ కూడా మంచిగానే ఉంది చూడడానికి, చాలా బాగుంది అంబియన్స్. సో ఎప్పుడైనా ఇటు వస్తే ట్రై చేయండి మీరు కూడా. అమ్మ ఫైనల్లీ అయితే బయటకి వచ్చేసాను అనమాట. అసలు ఆ ప్లేస్ వదిలి రాబుద్ది అవ్వట్లేదు, అంత బాగుంది లోపల అంబియన్స్. ఇగో ఇవి ఇచ్చారు సోంపు. మేమైతే బల్లిగుడ్లని అనేవాళ్ళం అనమాట చిన్నప్పుడు. మీకు ఈ పేరు వినడానికి కొంచెం వింతగా కాస్త కామెడీగా ఉండొచ్చు, బట్ మేమైతే అలాగే అనేవాళ్ళం ఈ సోంపుని. ఆ రెస్టారెంట్ అంబియన్స్ బాగడం వల్ల బయటకు రాలేకపోయాను అనమాట. బట్ షాపింగ్ చేయాలి, అది మ్యాండేటరీ. మ్యాక్స్ కి వెళ్తాను, ఆల్రెడీ 9:30 అయింది అనమాట. కొంచెం త్వరగా చేసేసుకుంటా అనమాట. రిమైనింగ్ ఏదైనా ఉంటే రేపు చేద్దాము. అక్కడ మీద ఇక్కడ కలెక్షన్ ఎక్కువ ఉంది అండ్ ఆఫర్స్ కూడా మంచిగా ఉన్నాయి అనమాట. బట్ ముందు ఇటు వచ్చి ఉంటే బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. అప్పుడు మన ఛానల్ హ్యాక్ అయింది కదా, రివర్స్ లో బ్యాక్ వచ్చినప్పుడు సేమ్ ఇదే షర్ట్ వేసుకొని నేను వీడియో చేశాను అనమాట. మళ్ళీ ఇక్కడ ఉంది కలెక్షన్. ఈ టైప్ బాగుంటాయి అనమాట. జైకి బాగుంటది ఈ టీ షర్ట్. నేను ఇది జై కోసం తీసుకుంటా అండ్ ఆఫర్ లోనే ఉంది. 299 అంట, పర్వాలేదు, వర్త్. ఈ స్వెట్ షర్ట్ నాకు బాగా నచ్చింది. ఇలా 3 షేడ్స్ లో వస్తే నాకు ఇష్టం అనమాట. అప్పుడు కింద వైట్ వేసుకున్న మంచిగా ఉంటది, బ్రౌన్ వేసుకున్న మంచిగా ఉంటది, ఈ కలర్ వేసుకున్న కూడా బాగుంటది. కలెక్షన్ అయితే చాలా ఉంది, బట్ నాకేమో టైం లేదు. స్టోర్ క్లోజ్ చేసేసే టైం అంట. ఇట్స్ ఓకే, పర్వాలేదు. రేపు కూడా ఎలాగో సండే కదా, ఇంకా రేపు వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు, నో ఇష్యూ. ఇంకా రేపు రెస్టారెంట్ ఇవన్నీ ఏం పెట్టుకోను, కంప్లీట్ గా షాపింగ్ మీదే పెట్టుకుంటా అనమాట. అదిగా ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట బయటకు పొమ్మని చెప్పి. ఇంకా రేపే రావాలి. ఆల్రెడీ టైం అయితే 10 అయ్యింది, ఇంక ఇంటికి వెళ్ళాలి. రేపు ఇంకొంచెం ఎర్లీగా లేచి 6 o'clock కల్లా షాపింగ్కి వస్తే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఇక్కడికి వస్తాను. కలెక్షన్ నాకు ఇక్కడైతే బాగా అనిపిస్తుంది కంపేర్ టు డిఎస్ఎల్ మాల్లో ఉన్న మ్యాక్స్ తో చూసుకుంటే. అంతే, రిమైనింగ్ బ్లాగ్ రేపు కంటిన్యూ చేస్తాను అనమాట. ఏంటి వేరే డ్రెస్ లో వచ్చాను అనుకుంటున్నారా, ఇది Day 2 షాపింగ్ అనమాట. నిన్న లేట్ అయిపోయింది కాబట్టి ఇంక ఈ రోజు కంటిన్యూ చేస్తున్నాను. సో మళ్ళీ మ్యాక్స్ కి వచ్చాను అనమాట. ఇక్కడ స్టాప్ చేసాను, అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని చెప్పి. ఇవైతే కూల్ గా ఉంటాయి ఈ టైప్ టీ షర్ట్స్. చూద్దాం మరి ఎలా ఉంటుంది. ఇంక ఈ రోజు ఏ డైవర్షన్ లేకుండా షాపింగ్ అయితే చేయాలి. మధ్యలో రెస్టారెంట్ అని చెప్పేసి వెళ్ళిపోయాయి అనమాట, అక్కడ టైం స్పెండ్ చేస్తాను మొత్తం. ఇప్పుడు కంప్లీట్ గా డ్రెస్సెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. అది టూర్ Day 1 లోనే వాటర్ అన్ని అడ్వెంచర్స్ ఉంటాయంట. సో వాటి కోసం కంఫర్ట్ క్లోత్ అయితే బెస్ట్ అనమాట. ఉన్నాయి చాలా, బట్ ఏంటంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉండాలి. కాస్ట్ ఓకే, అది కాస్ట్ విషయం అటు పక్కకు ఉంచితే కంఫర్ట్ బాగుండాలి కదా. సో మంచిగా ఉండేది చూస్తున్నాను అనమాట. ట్రెక్కింగ్ చేసేటప్పుడు బాగుంటాయి కదా అలాంటి ప్యాంట్స్. నాకైతే ఏమంతా సెట్ అవ్వలేదు అబ్బా. ఇక్కడ నేను వచ్చింది డిఎస్ఎల్ మాల్లో ఉండే మ్యాక్స్ ఉంటుంది కదా అక్కడికి. నిన్న వెళ్దాం అనుకున్న మ్యాక్స్కి, సరే ఎందుకులే అంత లాంగ్ అనుకున్నా, బట్ అక్కడ కలెక్షన్ బాగుంది ఇక్కడతో కంపేర్ చేసుకుంటే. నేను ఇక్కడ ఏం తీసుకోలేదు, జై కోసం అయితే చూస్తున్నాము. జైకి కూడా ఏం నచ్చలేదంట. నేను అక్కడ చూసిన కలెక్షనే మాకు మంచిగా అనిపించింది. జైని ట్రై చేయమని చెప్పేసి కొన్ని డ్రెస్సెస్ అయితే ఇచ్చి పంపించాను అనమాట, షార్ట్స్ అండ్ టీ షర్ట్స్. చూస్తున్నాడు తనకి ఎలా సెట్ అవుతాయి ఏంట అని చెప్పి. మాల్లో 2-3 స్టోర్స్కి అయితే వెళ్ళా అనమాట, బట్ డ్రెస్సెస్ ఏం సెట్ అవ్వలేదు. నిన్న ఆల్రెడీ మైండ్లో ఒకటి ఉండిపోయింది కదా, అక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఉండే మ్యాక్స్ ఇంట్యూన్ అవి అక్కడే తీసేసుకోవాల్సింది. బట్ ఇంక ఇక్కడికి వచ్చాం, సరే దగ్గరలో ఉంది కదా అని చెప్పి. బట్ ఇక్కడ ఏం సెట్ అవ్వలేదు, టైం కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. బట్ ఈ లోపు వెనక్కి చూసుకుంటుంటే డిఎస్ఎల్ మాల్ దగ్గర డెకరేషన్ చేశారు ఇలాగా. ఏ ఈవెంట్ అయినా సరే ఆ థీమ్ కి తగ్గట్టు పెడతారు. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది క్రిస్మస్ టైం కాబట్టి శాంటాక్లాస్ బూత్ పెట్టారు. అటు సైడ్ వెళ్ళే ముందు నాకు ఇది తినాలనిపించింది, బాగుంటది అనమాట. ఇక్కడ వాపిల్స్, ఇది పాప్సికల్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఇది తినేసి స్టార్ట్ అవుతారు. డ్రెస్ దొరకలేదని చెప్పి కొంచెం డిసప్పాయింట్ గా ఉంది, బట్ ఇది దొరికింది కదా కొంచెం కామయ్యా.
వెళ్తుంటే దారిలో డిమార్ట్ కనిపించింది అనమాట. అక్కడ చిన్ని ట్రాక్ ప్యాంట్స్ లాంటివి తీసుకుందాం అనుకున్నాం. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా ఓవర్ సైజ్ టీ షర్ట్స్ దొరికినాయి. అది కూడా 199 రూపీస్ కి. ఇది మంచిగా వర్త్ అనిపించింది అనమాట. ఇది తీసుకుంటాను. ఇక్కడ కూడా ఒక టీ షర్ట్ దొరికింది అనమాట. ఓవర్ సైజ్డ్ బాగుంది. 199 రూపీస్ కి. పర్వాలేదు, వర్త్. ఎక్కడెక్కడో తీసుకుందాం, ఏమేవో కొందాం అనుకున్నా. బట్ ఫైనల్లీ డిమార్ట్ తో అయితే ఎండ్ చేసాం అనమాట. ఇక్కడే కొనుక్కున్నాను కొన్ని టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్స్. అవి ఇంట్లో చాలా బట్టలు ఉన్నాయి. మొన్న జూడియోలోకి వెళ్ళి లాస్ట్ మంత్ కొనుక్కున్నాను. ఒక్కటి కూడా వేసుకోలేదు ఇప్పటికొచ్చి. అవి వేసుకోవచ్చు, బట్ ఉన్నా కానీ ఇంకా కావాలి అని ఒకటి ఉంటది కదా. హైలైట్ ఏంటంటే జయకుమార్ తీసుకుందాం అనుకున్నాం. తనకు ఒక్కటి కూడా తీసుకోలేదు అనమాట. తనకేం నచ్చలేదంట. తనవి కూడా చాలా కొత్త డ్రెస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా అవే వేసుకుంటాం. ఇంకా డిమార్ట్కి వచ్చి తీసుకున్నాం అనమాట కొన్ని డ్రెస్సెస్. ఇక్కడ పిజ్జా అనేసి ఉంటాయి అనమాట. కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, ఓన్లీ వెజ్. ఇంకా పిజ్జా తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఇదే అనమాట పిజ్జా అవుట్లెట్ డిమార్ట్ దగ్గర ఉండేది. కొంచెం తక్కువ కాస్ట్ తో టేస్టీ పిజ్జాస్ అయితే ఉంటాయి. ఓన్లీ వీళ్ళ దగ్గర 4 టైప్స్ ఉంటాయి అనమాట. 99 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 149 రూపీస్ వరకు ఉంటాయి అనమాట. మేము 149 రూపీస్ ది క్యాప్సికమ్ పన్నీర్ పిజ్జా తీసుకున్నాము. ఇంకా అక్కడ ఇచ్చేసాం అనమాట. మా నెంబర్ అక్కడ డిస్ప్లే అవ్వగానే ఇంకా తీసుకుని వెళ్ళిపోవటమే, అంతే. ఇంతకీ ట్రిప్ వెళ్తున్నా అని చెప్పాను స్టార్టింగ్ లో. బట్ ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు దాకా చెప్పలేదు అనమాట. గోకర్ణ అయితే వెళ్తున్నాం. సో మన పిజ్జా అయితే వచ్చేసింది అనమాట. ఈ వ్లాగ్ కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. బాయ్.